ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపించేటువంటి వారందరికీ ప్రభు గొప్ప కృప దయచేయాలని కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు శ్రేష్టమైనవి పొందుకోవాలంటే, ఉన్నతమైన వాటిని మనం అనుభవించాలంటే, ఎల్లప్పుడూ కూడా గొప్ప సంతోషం మన హృదయంలో ఉండాలంటే, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటినే వెతకాలని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. ఆయన ఎంత గొప్ప కృపను మనకు అనుగ్రహించాడంటే, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చుండి ఉన్నాడు. నీకు ఏది శ్రేష్టమైనది కావాలో, ఏదైతే నీకు దొరికితే మంచిదో, అటువంటి వాటిని అన్నిటిని అనుగ్రహించడానికి దేవుడు కుడిపార్శ్వమున ఆయన కూర్చొని ఉన్నాడు. మనమైతే అపరాధముల చేత, పాపముల చేత మనం చచ్చిన వారమై ఉన్నప్పుడు, ఆయన క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడనేటువంటి లేఖనాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పైనున్న వాటి మీద గాని, భూ సంబంధమైన వాటి గాని మనసు పెట్టుకోకుండా, మన యొక్క జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు ఉన్నదని ఎరిగి, ఆయన పిల్లలము గనక దేవుని వారసులం కాబట్టి, క్రీస్తుతో కూడా మహిమ పొందడానికి ఆయనతో శ్రమపడిన యెడల క్రీస్తుతోటి వారసులుగా ఉంటామని ఏదైనా మాట్లాడుతూ ఉన్నారు. కానీ అనేక మంది రెండిటి మీద ఇరుక్కుపోయి ఉంటారు. బాధలు పడుతూ ఉంటారు. కీడు కలిగించేవి తమను గుచ్చుకున్నాయని బలహీనపడుతూ ఉంటారు. కానీ ఒకరిని మనం వారి గురించి మాట్లాడడం కాదు గానీ, మొదట మన హృదయంలో ఎలాగుందో, మన పరిస్థితులు ఎలాగున్నాయో, మనం ఎక్కడ దారి తప్పిపోతున్నామో పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పైనున్న వాటి మీదే కానీ, శ్రేష్టమైన వాటి మీదే కానీ, భూ సంబంధమైన వాటి మీద, స్థిరమైనటువంటి వాటి మీద కాకుండా, అటువంటి వాటి మీద మీరు మనసు పెట్టుకోకండి. ఎందుకంటే మీరు చనిపోయారు. మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని మీద దాచబడి ఉన్నది కాబట్టి, శ్రేష్టమైనది ఈరోజు మీరు పొందుకునేలాగా మీరు సిద్ధపడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, మనం మన అపరాధం చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు, సహితం మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. అపోస్తలుడైన పౌలైతే అంటారు, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సిలువవేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి కృప తప్ప మరొకటి కాదు. కాబట్టి ఇంకా లోక సంబంధంగా అలాగ ఉండకూడదు, ఇలాగ ఉండకూడదు, ఇలా చేయాలి, అలా చేయకూడదు. ఇవన్నీ మనం నేర్చుకోవడం కాదు గానీ, ప్రభువు మనకి ఏ పాఠాలైతే అనుగ్రహించాడో, ఆ పాఠాల విషయంలో మనం జీవించవలసినటువంటి వారమై ఉన్నాము. మనం అలా జీవించినట్లయితే అన్ని విషయాల్లో మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. కాబట్టి ఉదయకాలంలో క్రీస్తుతో కూడా, క్రీస్తుతో కూడా, క్రీస్తుతో కూడా, క్రీస్తుతో కూడా కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కాబట్టి మీరు ముందు ఎలాగైతే దుష్టుడు వాడికి లోబడి అవిధేయులైనటువంటి వారిని ప్రేరేపించే శక్తికి గల అధిపతికి లోబడి ఇష్టం వచ్చినట్లుగా మీరు నడుచుకున్నారు గానీ, ఇప్పుడైతే శరీరం యొక్క, మనసు యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి కాదు. దేవుడి యొక్క ఉగ్రత మన మీదకొచ్చేలాగా మనం ఉండడం కాదు. మన ఎడల ప్రత్యక్షం కాబో దేవుని మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎనదగ్గను కావని ఎంచుకునేలాగా మీరుండాలి. కాబట్టి ఉదయకాలాన్ని నువ్వేం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నావు? నీవు ఆయన పిల్లలని ఆయన సాక్ష్యం ఇస్తూ ఉంటుండగా, శ్రేష్టమైనటువంటి విశ్వాసంలో నువ్వు అడుగు పెట్టాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. కనుక నువ్వు ఏటిని ఎంచుకుంటూ ఉన్నావు? నువ్వేటినైతే ఎంచుకుంటూ ఉన్నావో దానిని బట్టి నీ జీవితం ఉంది. నువ్వు ఒక దాన్ని ఎంచుకున్నప్పుడు దానిని బట్టి నువ్వు ప్రతిఫలం అనేది అనుభవిస్తావు. ఆయన నీకు శ్రేష్టమైన దాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన స్వభావం మంచిది. ఆయన ఉద్దేశములు మంచివి. ఆయన మాత్రమే నిన్ను ఆశీర్వదించగలడు. ఆయన మాత్రమే నిన్ను అన్ని కీడులో నుంచి తప్పించగలడు. 91 కీర్తన 1, 2, 3 వచనాల రీతిగా నీకు సమాధానం కలుగజేసి నిన్ను బలపరచగలడు.